నమస్తే మేడం. రమణాజీ మార్కెట్ యార్డ్ లో ఉన్నారు. 5 गुना 4 20 का हासिल. రమణాజీ నమస్తే అమ్మా, మీకోసమే ఎదురు చూస్తున్నాం. ఈసారి పంట బాగా వచ్చిందనుకుంటాను. మాకు గానీ న్యాయం జరగకపోతే ఇదే ఆఖరి పంట అవుతుందమ్మా. రాఘవ వాళ్ళెక్కడా? మీరు చెప్పినట్టే ఊర్లో వాళ్ళందరి దగ్గర సంతకాలు సేకరించాం. ఇవిగోండి కాగితాలు. హరినారాయణ గారు మీ పోరాటం గురించి మొత్తం చెప్పారు. ఈ సమస్యని జాతీయ స్థాయికి తీసుకెళ్లే బాధ్యత నాది. ఏమైందిరా? ఆ వైరో మనుషులు వస్తున్నారు చాచా. ఎప్పట్లాగా చాచా, ఈసారి చాలా మంది వస్తున్నారు చాచా. ఎంతమంది అయినా సరే ఏసేస్తాం. రాఘవ, ముందు మీరు బ్రతకుండడం ముఖ్యం. న్యాయం మీ వైపు ఉంది, నేను మాట్లాడతాను. అప్పటిదాకా పిరికిదాంతో బతకాలా? పిరికిదాని కాదు. ఇప్పుడు వాళ్ళ బలం ముందు మన బలం చాలదు. చాచా రాఘవ, ఆ మాట విను. హరినారాయణ గారు కాపాల పెట్టిన కుక్కలు ఎక్కడున్నాయో చెప్పండి. ఊరెలాగూ దక్కదు, కనీసం మీ ప్రాణాలైనా దక్కుతాయి. బయటికి రండ్రా, మీ యముడు రాజా భైరవ్ సింగ్ వచ్చేస్తున్నాడు. ఊళ్ళో జనాల ఏడుపుల కోసమే కదరా మీరు పోరాటం చేసేది. మరి ఇక్కడ పిల్ల ఏడుస్తోందిరా, దమ్ముంటే వచ్చి ఆపండ్రా. మీరు రాకపోతే దీన్ని చంపేస్తా. చూడండి రమణారావు గారు, నాకు ఈ మట్టిని అమ్ముకోవడం ఇష్టం, ఇలా అంటించుకోవడం కాదు. ఈ నేలలో కోట్లు విలువ చేసే గనులున్నాయి. వాటిని తవ్వి మైనింగ్ చేసుకోవడానికి గవర్నమెంట్ కి డబ్బులు కడితే మధ్యలో మీరేంట్రా అడ్డు తగులుతున్నారు? తరతరాలుగా ఈ నేలతో మాకు అనుబంధం ఉంది. అన్ని వదిలేసుకుని ఎక్కడికి వెళ్ళగలం? 70 ఏళ్ల నుండి అనుభవిస్తున్న మీరే తరతరాలంటే అంతకు ముందు కొన్ని వందల ఏళ్లు ఈ భూములు మా రాజవంశాల ఆధీనంలో ఉన్నాయి. అందుకు మేమేమనాలి? అందుకని ఇలా మనుషుల్ని చంపి వ్యవసాయ భూములు లాక్కోవడం అన్యాయం కదా? సివిల్ రైట్స్ లాయర్ సాబ్ జీ. మీకు పైనున్న వ్యవసాయం కనపడుతోంది, నాకు దాని కిందన్న వ్యాపారం కనపడుతోంది. ఈ వ్యవసాయ భూముల్ని మైనింగ్ చేయాలనే నీ కోరిక మేం బతుకుండగా నెరవేరదు భైరవ్ సింగ్. అసలు నువ్వు బతుకుంటే కదా. నువ్వెచ్చేద్దామని వచ్చావే. మీరు ముక్కుకు పెట్టుకునే పుడక, చెవులకి వెళ్ళని దిద్దులు, కాళ్ళకి పెట్టుకునే మెట్టెలు, ఆఖరికి వీళ్ళందరూ వ్యవసాయానికి పడి పనిముట్లు ఎక్కడి తెస్తాయి? నాలాంటోళ్ళు మైనింగ్ చేస్తేనే కదా. రేదన్ను ఈ కాగితాలాగే వీళ్ళ జీవితాలు కూడా చెల్లా చెదరైపోవాలి. ఈ రతన్పూర్ సంస్థానానికి కింగ్ భైరవ్ సింగ్. ఇక్కడ నాకు ఎదురు తిరిగే దమ్ము ఎవడికుందిరా? ఎవడికి? ఎవడికుంది? ఎవడికి?
సింగ్ చూసా. నిజమేనా నువ్వు చెప్పింది? గబ్బర్ సింగ్ కోన్ హైరే? వచ్చినప్పటి నుంచి వాడి పేరు చెప్పి వణికిపోతున్నారు. అనేదో సారేకో హమ్ హై ఘర్ కా షేర్. మేము అలాగే అనుకున్నాం. హైదరాబాద్ లో మా కోబ్రా గ్యాంగ్ కి ఎదురు లేదు అని. రియల్ ఎస్టేట్ దందాలు, లెక్కలేనన్ని మటర్లు, వీటి నుంచి రిలాక్స్ అవ్వడానికి చిన్న సరదాలు. వారం రోజుల్లో మా ఇద్దరికి పెళ్లి సార్. వెళ్ళి నువ్వే చేసుకుంటావు లేరా? ఫస్ట్ నైట్ మాత్రం నేను నా గ్యాంగ్ చేసుకుంటాం. మొట్టమొదటిసారి గబ్బర్ సింగ్ తెప్పెంటూ చూసాం. ఆ రోజు వాడిని చూసి పరిగెత్తిన మేము ఈ రోజు వరకు పరిగెడుతూనే ఉన్నాం. तो तू है गब्बर सिंह. अब तुझे डर क्या है हम दिखाएंगे. अरे और नौटंकी साले, तू हमसे डर की बात कर रहा तू? हम डर का डेफिनेशन है बे गुटले. खाड़ दो उसको. అలా వదిలేసినట్టు అనిపిస్తాను రా. మనం ఇచ్చే ప్రతి కౌంటర్ కు మీనింగ్ ఉంటుంది, చేసే ప్రతి ఎన్కౌంటర్ కి ఒక టైమింగ్ ఉంటుంది. అందరూ కలిసి క్షమించడం తప్పులు చేశారు. అందరినీ కాల్ చేస్తా, ఒక్కడిని మటుకు అరెస్ట్ చేస్తా. ఆ ఒక్కడోడు మీరే తెలుసుకుంటాం ఏంటి? ఒక్కడి నేనే. ప్లీజ్ ముझे అరెస్ట్ కర్ లో బస్. బేటా బబ్లు, నాకు అరెస్ట్ అంటే ఎలర్జీరా, కానీ ఎన్కౌంటర్ అంటే ఎనర్జీరా. ए हैदराबादी पुलिस, ये तेरे ज्यूरिडिक्शन में नहीं आता है. तेरा नाम क्या है रे? गब्बर सिंह नाम है सरदार गब्बर सिंह. पूरा हिंदुस्तान हमारा ज्यूरिडिक्शन है बे. कोई शक? हाँ?